శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదమాపహార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంత భూయో భూయో నమమిహం. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 24 తారీఖు అక్టోబర్ 2019 వికాయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం. ఈరోజు గురువారం కృష్ణ ఏకాదశి. ఈరోజు నక్షత్రం మకా నక్షత్రం. మకా నక్షత్రం కాబట్టి ఈరోజు జన్మించిన వాళ్ళకి కేతు మహాదశతో ప్రారంభమవుతుంది. వాళ్ళ రాశి వచ్చేసి సింహరాశి అవుతుంది. వారికి ఈరోజు జన్మించిన వాళ్ళకి ము అనే అక్షరంతో నామకరణం చేయవరం. ఈరోజు రాహుకాలం వచ్చేసి 1:30 నుండి 3 గంటల వరకు. ఈరోజు పండుగలు వచ్చేసి రామ ఏకాదశి అంటారు. ఈరోజు పండుగలు వచ్చేసి రమ ఏకాదశి. ముందుగా మేషరాశి. ప్రయత్నపూర్వక విషయంలో మోసం చేసేవారిని ప్రతి పని జాగ్రత్తగా ఆలోచించి చేయండి. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసం రక్షిస్తుంది. ఒక సమస్యను మనసు వేధిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రమేయంతో అవి అన్నీ సర్దుకుంటాయి. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. మనోబలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. అదృష్ట యోగం ఉంది. శ్రమ తగ్గ ప్రతిఫలం రావడంతో ఇబ్బందులు ఉంటాయి. పనులు చివరి దశకు వచ్చి అవుతాయి. అధికారం యోగం ఉంది. ఒక పనిలో విజయం సాధిస్తారు. ఆనందించే వార్త వింటారు. మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు లక్ష్మీ సహస్రనామాలు పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. స్పష్టమైన ప్రణాళికతో విజయాలు సొంతమవుతాయి. అడుగడుగున విఘ్నాలున్నాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ధర్మాన్ని పాటించండి. సమాజంలో పేరు లభిస్తుంది. విఘ్నాలు కలిగించే వారు ఉంటారు. జాగ్రత్త అవసరం. మీరు ఈరోజు సూర్యారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. స్వశక్తితో అభివృద్ధిని సాధిస్తారు. అనేక మార్గాల్లో పైకి వస్తారు. అదృష్టం వరిస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప లాభం పొందే అవకాశం ఉంది. భూగృహ లాభాలుంటాయి. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునే సమయం. మంచి శుభవార్త వింటారు. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. సమస్యలతో బుద్ధిబలంతో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గందరగోళ పరిస్థితుల నుంచి కొంచెం ఊరట చెందుతారు. కాలం అనుకూలించడం లేదు. పని చేయాలి. ఎదురు చూపిస్తున్న ఒక ఫలితం దక్కుతుంది. మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. శుభయోగాలు ఉన్నాయి. వ్యాపార లాభం విశేషంగా ఉంటుంది. మనసుకు ఆనందం కలుగుతుంది. పరిస్థితులు సహకరిస్తాయి. చిన్ని ప్రయత్నంతోనే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయత్నం లాభం కలిగిస్తుంది. ఖర్చు ఎక్కువగా కనపడుతుంది. మీ అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు లలితాదేవి ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. స్వస్థాన ప్రాప్తి ఉంది. ముఖ్య కార్యాల్లో విశేషమైన శుభం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. అన్ని విధాల కాలం సహకరిస్తుంది. భూలాభాలు ఉన్నాయి. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. బంగారు భవిష్యత్తుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. కష్టాలు తీరుతాయి. మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు చిత్రవదం. మీరు ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. బుద్ధి బలంతో పనిచేస్తే అద్భుతమైన లాభం చేకూరుతుంది. మీరు కోరుకునే విధంగానే ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార లాభం ఉంది. గృహయోగం ఉంది. మిత్రుల సూచనతో అభివృద్ధి చెందుతారు. శత్రువులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. ఆర్థిక లాభం ఉంది. కార్యసిద్ధి ఉన్నాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలను. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. అవసరాలకు ధనం అందుతుంది. ముఖ్య కార్యాల్లో విజయం సాధిస్తారు. బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. ఇబ్బందులున్నా విజయం వర్తిస్తుంది. వస్తు లాభం ఉంది. సుఖ సంతోషాలు ఉన్నాయి. బలం పెరుగుతుంది. ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు మణిదీపవర్ణ పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. దైవబలం రక్షిస్తుంది. ఉత్తమ జీవితం ఏర్పడుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే విజయాన్ని సాధిస్తారు. అవసరాలకు ధనం అందుతుంది. గృహలాభాలు ఉన్నాయి.
అధికారుల నుంచి మంచి గౌరవం లభిస్తుంది. వ్యాపారంలో విశేష లాభం ఉంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు గులాబీ రంగు. మీరు ఈరోజు కనకదార సూత్రం పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. మంచి మాటల భాగంగా మనము ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుందామండి. మంచి మంత్రం చెప్తాను. ఈ మంత్రం పఠించి చూడండి, మీకు మంచిగా నెరవేరుతుంది. ఎక్కడైనా పోయిన వస్తువులు దొరకడానికి కానీ, పోయిన పర్సులు కానీ, ఏదైనా వస్తువులు పోయిన మనుషులు కానీ ఇంటికి రావడానికి అవి దొరకవు, చెనాయిల నుంచి బాధపడుతుంటారు. ఒక మంత్రం చెప్తాను, వాటిని జపించి చూడండి. పోయిన వస్తువులు దొరుకుతాయి, పోయిన మనుషులు కూడా ఇంటికి వస్తారు. సుమంతో సుమంతో శ్రీకార్త వీర్యార్జునాయ నమః. సుమంతో సుమంతో శ్రీకార్త వీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల పోయిన వస్తువులు దొరుకుతాయి, పోయిన మనుషులు కూడా ఇంటికి వస్తారు. తప్పక పఠించుకోండి. మనం పోయిన ఎపిసోడ్లో 10వ తారీఖు జన్మించిన వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం. ఈరోజు 11వ తారీఖు జన్మించిన వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 11వ తారీఖు జన్మించిన వాళ్ళు న్యూమరాలజీ ప్రకారం ఇది మాస్టర్ నెంబర్ అంటారు. వీరు గొప్ప ఆధ్యాత్మికత, దైవభక్తి, మత విశ్వాసాలు కలిగి ఉంటారు. అసాధారణ స్ఫురణ, ఇంట్యుటేషన్ కలిగి ఉంటారు. ఎదుటివారి మనసులో ఏముందో ఇట్టే పసిగట్టగలరు. ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. జీవితంలో ఎప్పుడూ లక్ష్య సాధన వైపే ప్రయాణిస్తూ ఉంటారు. వీరు మనసు తార్కికంగా కంటే అసాధారణ స్పందించి ఇన్యూట్యూషన్లో సమస్యలకు పరిష్కారం పొందుతారు. ఆధ్యాత్మిక అతీంద్రియ శాస్త్రాలు, జ్యోతిష్యం, వేదం, మతం, శాస్త్రం, వైద్యం వంటి వాటిలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు శక్తియుక్తులు సంఘ శ్రేయస్సు కోసం వినియోగిస్తారు. ఉన్నత భావాలు, మంచి గుణాలు కలిగి ఉండటం వలన అందరి చేత గౌరవింపబడే ఆదర్శమూర్తిగా ఉంటారు. వీరు ఆహార నియమాలు పాటించాలి. ముఖ్యంగా కొవ్వు ఆహార పదార్థాలు, చక్కెర తగ్గించి ఖనిజ లవణాలు ఎక్కువగా తీసుకోకుంటే మంచిది. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.